రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత ముఖ్యంగా మీరు మాజీ వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు, ఆ అనుభవం ఉంది మీకు. రుణమాఫీ పూర్తి స్థాయిలో చేసినామని ఒకవైపు రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. మీ అభిప్రాయం ఏంటి? రుణమాఫీ పూర్తి స్థాయిలో జరిగిందనుకోవచ్చా? అసలు ఏం చెప్తారు? నా అభిప్రాయం కానీ ప్రజల అభిప్రాయం కానీ రుణమాఫీ పూర్తిగా జరగలేదు. ఇది మా అభిప్రాయాన్ని సాక్షాత్తు కాంగ్రెస్ మంత్రులే ధృవీకరించారు. తుమ్మల నాగేశ్వరరావు గారు అన్నారు, సగమే చేసినాం, మిగతా సగం చేద్దామంటే మాకు అప్పులు పుడతలేవని చెప్పి మొన్ననే మాట్లాడండి ఆయన. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా అదే ధృవీకరించినారు. రేవంత్ రెడ్డి కూడా మిగతా రుణమాఫీ అంతా కూడా పూర్తి చేస్తాం తొందరలో అని చెప్పినాడు. అంటే 15 ఆగస్టు లోపల చేస్తా అని బీరాలు బలికి పొంగనాలు కొట్టినటువంటి రేవంత్ రెడ్డి మాట ఒట్టి డొల్లు మాట అని చెప్పి తేలిపోయింది. ప్రజల్లో కూడా చాలా తీవ్రమైనటువంటి అసహనం ఉంది రైతాంగ ప్రజలలో. 10 నెలలు అవుతుంది వచ్చి మేము పూర్తి స్థాయిలో రుణమాఫీ అయిపోయింది చేయలేదన్న సంగతి. న్యాయం రైతులకు ఇప్పుడు జరిగింది అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు అదే నిజమైతేనంటే రైతులు ఆందోళన ఎందుకు చేస్తారు? రైతులు వ్యవసాయ కార్యాలయాల చుట్టూ ఎందుకు తిరుగుతారు? బ్యాంకుల చుట్టూ ఎందుకు తిరుగుతారు? ఇన్ని శాపనార్థాలు ఎందుకు పెడతారు? మీడియాలో, సోషల్ మీడియాలో రైతుల యొక్క ఆవేదన, ఆక్రందన అంతా అన్ని రూపాలలో ఎందుకు వ్యక్తమవుతుంది? అదంతా ఎవరో చెప్పి చేయించేది కాదు కదా. ఏ గ్రామం పోయినా, ఏ రైతును కదిలించినా, ఎవరితో మాట్లాడినా మా ఊళ్ళో సగానికి ఎక్కువ మందికి రానేలేదని చెప్పి అందరూ అంటున్నారు కదా. అది నిజమే కదా. మరి కనిపిస్తుంది, కళ్ళ ముందు కనిపిస్తుంది కదా. ఇచ్చి ఉంటేనంటే వాళ్ళు ఫిగర్స్ ఇవ్వచ్చు కదా బయటికి. వాళ్ళు ఇచ్చిన ఫిగర్స్ కాడికి 18,000 crores కదా ఇప్పటికీ వాళ్ళు చెప్పిన లెక్కనే. అవి కూడా అన్ని రైతులకు చేరలేదని కూడా చెప్పినారు. మీరు రుణమాఫీ కాలేదని మీరు అంటున్నప్పటికీ వీళ్ళేమో గత 10 ఏళ్లలో విధ్వంసం జరిగింది, తెలంగాణని ఆగం పట్టించారు, ఖజానాలో డబ్బులు లేవు, ఇదంతా కేసీఆర్ పుణ్యమని మీ మీద నెట్టేస్తున్నారు. ఏమంటున్నారంటే వాళ్లకు విధానాల మీద కానీ విషయాల మీద కానీ మాట్లాడేటువంటి గాంభీర్యం లేదు, అవగాహన లేదు, పరిపక్వత లేదు. విధ్వంసం జరిగితే తెలంగాణ భారతదేశంలో అత్యధికంగా వేగంగా అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంగా నిలబడుతుందా? ఈ కితాబు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్తుందా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుందా? తలసరి ఆదాయంలో భారతదేశంలో నంబర్ 1గా ఎందుకు ఎదుగుతుంది తెలంగాణ విధ్వంసం జరిగితే? ఒక సీజన్లోనే ఒక సంవత్సరంలోనే 2 పంటలు కలిపి 3 కోట్ల టన్నుల ధాన్యం, వరి ధాన్యం పండించినటువంటి రాష్ట్రంగా పంజాబ్ను తలదనేటువంటి ఒక రికార్డును ఎందుకు సొంతం చేసుకుంటే తెలంగాణ? ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినాయి పంటలు? ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినాయి కొనుగోళ్ళు? ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది విస్తీర్ణం? ఇవన్నీ లెక్కలు కళ్ళ ముందలు ఉన్నాయి కదా. వాళ్ళు ప్రభుత్వం నడుపుతున్నారు, కిరాయి దుకాణం నడుపుతలేరు కదా, కిరాణం కొట్టు నడుపుతలేరు కదా. ప్రభుత్వం నడిపేటప్పుడు ప్రభుత్వంలో గత 10 ఏళ్లలో జరిగినటువంటి శాఖల వారీగా జరిగినటువంటి కార్యక్రమాలు ఏంటి, అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, దాని ఫలితాలు ఏంటి అనేది ఉంటుంది కదా. మేము దశాబ్ది ఉత్సవాలు చేసినప్పుడు మొత్తం రికార్డులన్నీ కూడా అఫీషియల్ రికార్డ్స్, అవన్నీ కూడా అధికారులు తయారు చేసినట్టు రికార్డు. ప్రభుత్వం అంటే కేవలం ఒక రాజకీయ పార్టీ కాదు, ప్రభుత్వం అంటే సమ్మిళితం మొత్తం, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, లెజిస్లేషన్ అంతా కలిపితే ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో. అఫీషియల్ రికార్డ్స్ అన్నీ ఉన్నాయి కదా.